ట్వెల్త్ ఫెయిల్. ఈ మూవీని రియల్ స్టోరీని ఇన్స్పైర్ అయ్యి ఈ మూవీని తీశారు. మూవీ చూసిన ప్రతి యాస్పిరెంట్‌కి ఈ మూవీ ఒక మోటివేషన్‌గా ఉంటుంది. అంతలా ఈ మూవీలో ఏముంటదంటే ఎమోషన్ జర్నీ ఆఫ్ ఐపీఎస్ మనోజ్ శర్మ స్టోరీ. మనోజ్ శర్మ క్యారెక్టర్‌ని విక్రమ్ మెస్సీ హిందీ యాక్టర్ చేశాడు. అతను తన క్యారెక్టర్‌ను యాజ్ ఇట్ ఈజ్‌గా చేశాడు. ఈ మూవీ డైరెక్టర్ వినోద్ చోప్రా అసలు ఈ మూవీ తెలుగులో రిలీజ్ చేయొద్దు అనుకున్నాడు. బట్ ఇలాంటి రియల్ స్టోరీని అందరికీ చూపించాలి అని తెలుగులో కూడా ఏ ప్రాఫిట్ ఆశించకుండా రిలీజ్ చేశాడు. నాకైతే మూవీ బాగా నచ్చింది. నేను ఈ మూవీని ఎవరైతే యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి సజెస్ట్ చేస్తాను. ఇప్పుడు ఈ మూవీ డిస్నీ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా స్టోరీ ఏంటంటే చంబల్ అనే విలేజ్‌లో మనోజ్ అలాగే వాళ్ళ ఫ్యామిలీ ఉంటారు. వాళ్ళు చాలా పూర్ ఫ్యామిలీ. వాళ్ళ నాన్న ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ నిజాయితీగా ఉంటున్నాడని సస్పెండ్ చేస్తారు. మనోజ్ శర్మ చంబల్లో చదువుతుంటాడు. వాళ్ళ కాలేజ్ టీచర్లే కాపీ చేయమంటారు. ఒక ఎగ్జామ్ రాసే టైంలో వాళ్ళ ఊరు డిఎస్పీ వచ్చి కాపీ చేయడం తప్పని చెప్తాడు. అప్పుడు మనోజ్ చూసి ఇన్స్పైర్ అవుతాడు. అసలు మనోజ్ అన్ని కష్టాలు పడ్డాడు, అలా ఎలా ఐపీఎస్ ఆఫీసర్ అయ్యాడు అనేది స్టోరీ. టోటల్గా ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడితే విక్రమ్ మెస్సీ మనోజ్ శర్మ క్యారెక్టర్ను ఎంత న్యాచురల్గా చేశాడంటే మూవీ చూస్తున్న ప్రతి ఆడియన్స్ నుంచి కన్నీళ్ళు రావాల్సిందే. కొన్ని ఎమోషన్ చూస్తే మనమే ఏడుస్తాం. అంతలా న్యాచురల్గా ఎమోషన్స్ చూశారు. అలాగే హీరోయిన్ కూడా ఎంతో న్యాచురల్గా చేసింది. స్క్రీన్ డైరెక్షన్ బాగా రివ్యూ చేశారు ఎంతో న్యాచురల్గా. మైనస్ పాయింట్స్ అంటే కొన్ని సీన్స్ ఇంకా మంచిగా తీయచ్చు అనిపించాయి. ఇలా అనిపిస్తుంది. మూవీ అయితే నాకు బాగా నచ్చింది. నాకు కాదు మీకు కూడా నచ్చింది. నేను ఇచ్చే రేటింగ్ 4/5.